విజయవాడలో ఈ నెల 12వ తేదీన ప్రారంభమైన స్కిల్ ఎక్స్పో 17 వరకు జరగనుంది. ఈ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఎంపీ కేసినేని శివనాథ్ సతీమణి జానకి లక్ష్మి ప్రారంభించారు. అయితే ఈ ఎక్స్పోకు వస్త్ర ప్రియుల నుంచి భారీ స్పందన లభించింది. ఈ సందర్భంగా జానకి లక్ష్మి మాట్లాడుతూ చేనేత వైభవాన్ని భావితరాలకు వారసత్వంగా అందించేందుకు ఇలాంటి ఎగ్జిబిషన్లు ఎంతో అవసరమని తెలిపారు. ఈ ఎక్స్పోలో నేతలను నేరుగా చీరలను విక్రయించడం వల్ల తక్కువ ధరలో వినియోగదారుల చెంతకు వస్త్రాలు చేరుతాయని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆహ్వానించారు. బెనారస్ నుంచి కలంకారీ వరకు దేశవ్యాప్తంగా 14 వీవింగ్ క్లస్టర్ల అద్భుత కళాఖండాలు ఒకే వేదికపై అందుబాటులో ఉన్నాయని జానకి లక్ష్మి పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవానికి రావటం జరిగిందండి. ఇక్కడ మొత్తము 64 స్టాల్స్ పెట్టడం జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అన్ని ఏ చీర తీసుకున్నా అన్ని సిల్క్ మార్క్ సర్టిఫికేషన్తో మనకి నాణ్యత తెలుపుతూ పెట్టారండి. వీవర్స్ అందరూ చేనేతలు మన కళలండి, మన సాంప్రదాయ కళలు మనకి తరతరాల నుంచి వస్తున్నాయి. మనము అందరము కూడా ఈ చేనేత వస్త్రాలను ఆదరిస్తేనే మున్ముందు తరాలకి ఈ చేనేత విలువలు తెలుస్తాయి. ఈ కళాకారులు ఎంతో కష్టపడి వాళ్ళ నైపుణ్యాన్ని నేతల్లో చూపించేదే ఈ చేనేత చీరలండి. తప్పకుండా అందరము ఇది 12వ తారీఖు నుంచి 17వ తారీఖు దాకా ఈ ఎగ్జిబిషన్ రన్ అవుతుందండి. మున్ముందు ఫిబ్రవరిలో పెళ్ళిళ్ళు ఉన్నాయి. అలాగే ఈ నెల క్రిస్మస్ పండుగ, అలాగే మన అందరి సంప్రదాయ పండుగ సంక్రాంతి వస్తుంది. కాబట్టి మగవులందరూ వచ్చి ఈ అవకాశాన్ని వాడుకుని అందరూ మంచి మంచి చీరలు మన సాంప్రదాయ పండగకి సంక్రాంతికి కట్టుకుని అందంగా ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. మేడం గారికి ధన్యవాదాలు అండి. బిజీ షెడ్యూల్లో హైదరాబాద్ నుంచి వచ్చారు మా ఇనాగ్రేషన్ చేయడానికి. ముందుగా నమస్కారం అమ్మ. ఈ ఎగ్జిబిషన్ అండి సెంట్రల్ సిల్క్ బోర్డు ఆధ్వర్యంలో స్పాన్సర్డ్ ఎక్స్పో అండి, మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్. నేను ఒక డిప్యూటీ డైరెక్టర్ రిటైర్ అయిపోయాను సెంట్రల్ సిల్క్ బోర్డు నుంచి. నేను ఒక వీవర్గా ఒక మంచి ప్లాట్ఫామ్ ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేయడం ఒక మంచి ఆదరణ వచ్చింది. విజయవాడలో ఇది 3వ ఎగ్జిబిషన్ అండి. ఈ ఎగ్జిబిషన్ 14 స్టేట్స్ నుంచి అన్ని క్లస్టర్స్ అండి, ఉప్పాడ నుంచి బెనారస్, దాని తర్వాత మన చందేరి, మహేశ్వరి, కోటా శారీసు, బెనారస్ బుటీక్స్, చాలా వెరైటీస్ ఉన్నాయండి. రాజ్కోట్ పటోలా, పైటనీ శారీసు అన్నీ ఉన్నాయండి ఇక్కడ. అక్కడ మీరు మీ పండుగ సీజను, దాని తర్వాత మనకు క్రిస్మస్ వస్తుంది, వెడ్డింగ్ సీజన్ ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంది. కాబట్టి హైదరాబాదు మన సిల్క్ లవర్స్కి అందరికీ విన్నపించుకుని ఏంటంటే మా ఎగ్జిబిషన్కి వచ్చి మా వీవర్స్ని ఆదరించమని కోరుకుంటున్నాం. ఈ ఎగ్జిబిషన్ 12 నుంచి 17 వరకు ఏ కన్వెన్షన్లో నిర్వహించడం జరిగిందండి. ఇండియన్ సిల్క్ గ్యాలరీకి ప్రారంభోత్సవానికి రావటం జరిగిందండి.